ప్రజాయుద్ధ నౌక గాయకుడు గద్దర్ వర్ధంతి నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ నాయకురాలు ఆత్రం సుగుణ హాజరై గద్దర్ చిత్రపటానికి నివాళులర్పించారు. గద్దర్ చేసిన సేవలను, ఆయనతో ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని సుగుణ స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాన్పూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, డీసీసీ అధ్యక్షుడు శ్రీహర్రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గద్దర్ అన్న గారు లెనిన్ మావో మార్కిస్ట్ ఆలోచనతోటి చిన్న వయసు నుంచే తను ప్రజల పక్షాన ఉంటూ, అంచబడ్డ వర్గాల పక్షాన ఉంటూ సమానత్వం కొరకు పోరాడినటువంటి గొప్ప మహనీయుడు, ప్రజా కవి, ప్రజా గాయకుడు. మరి తన ఆలోచన విధానమంతా ప్రజల పట్లనే, మరి ఎలాంటి సంపాదన లేకుండా ప్రజలే నా సంపదన, ప్రజలు ఎప్పుడైతే సమానత్వంగా జీవిస్తారో, బడుగు బలహీన వర్గాల హక్కులు ఎప్పుడైతే కాపాడబడతాయో ఆనాడే నిజమైనటువంటి స్వతంత్రం అనేసి మరి తను గట్టి నమ్మకంతోటి మరి ఎన్నో రాష్ట్ర పార్టీలలో పనిచేస్తూ తన గుండెని కూడా తుపాకీ గుండుకు ఎదురొడ్డి పోరాడినటువంటి గొప్ప నాయకుడు మరి గద్దరన్న గారు. మరి గుమ్మడి విఠలరావుగా ఉన్నటువంటి పేరు నుంచి మరి ఒక బిరుదును గద్దర్గా బిరుదుగా సంపాదించుకున్నటువంటి మహనీయుడు. మొన్ననే గౌరవనీయులు మా రేవంత్ అన్న గారు మరి వాళ్ళ బిడ్డకి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వెన్నెలక్కకు టికెట్ ఇవ్వడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది. గద్దర్ అన్న ఎల్లవేళలా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా గద్దర్ అన్నకి తప్పకుండా మేము నివాళులు అర్పిస్తున్నాం. అదే విధంగా గద్దర్ అన్న ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మేమందరం కూడా సాయశక్తి కృషి చేద్దామనేసి తెలియజేస్తూ